హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి బయట ఈ విధంగా అయితే ముగ్గు పెట్టానండి. నేను పెట్టిన ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అంతా చూడాలని నేను కోరుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత బయట ముగ్గు పెట్టేసి తర్వాత తులసమ్మని అయితే ఈ విధంగా అలంకరించుకొని దేవుణ్ణి కూడా అలంకరించుకొని చక్కగా నిండుగా ఎక్కువ పువ్వులతోటి అలంకరించుకుంటే ఏదో మంచి కళ కనిపిస్తుందండి దేవుళ్ళోని. విరజాజుల దండ అయితే ఇలా వేశానండి. ఈ సీజన్లో మంచిగా దొరుకుతాయి కదండి విరజాజులవేను. అంటే పువ్వులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒక మంచి కళ దేవుడికి వస్తుంది అనమాట. అందంగా అలంకరించి దేవుడిని అయితే అలంకరించేసి పూజ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే మీకు ఇదివరకు చెప్పాను కదండి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పక్షులు పిల్లలు పెట్టాయని. మొన్న మీకు చూపించలేకపోయాను కదండి. ఇవాళ అయితే చూడండి ఎంత బాగున్నాయో తెలుసా అండి. భలేగా అవన్నీ నించొని ఆ గ్రిల్స్ మీద నించొని అరుస్తుంటే మా డాడీ వీడియో తీసి నాకు పంపించారనమాట. అవి ఏసీ అవుటర్ ఉంది కదండి, ఆ పక్కన పెట్టేయండి గూడు. దాంట్లోనేమో పిల్లలు పెట్టాయన్నమాట మొన్న. అవి కొంచెం పెద్దవైనట్టున్నాయి, బయటకు వచ్చాయండి. భలే మమ్మీ వాళ్ళు వాటికి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారనమాట. చక్కగా అవి ఏంటంటే కొన్ని రోజులు ఇక్కడ ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి కదా. ఎంత బాగా అనిపిస్తుందండి మార్నింగే లేచి. ఇప్పుడు చాలామంది ఇంట్లో బర్డ్స్ పెంచుకుంటున్నారు కదా, చాలామంది పెంచుకుంటున్నారు కదండి. అంటే ఆ పక్షులు అరుపులు అర్లీ మార్నింగే భలే ఉంటాయండి. చాలా పాజిటివ్నెస్ని తెస్తాయన్నమాట. మమ్మీ వాళ్ళకైతే పెట్టాయి పాపం, అవి మరి ఉండవు కదండి, కొన్ని రోజులు పోతే అవి వెళ్ళిపోతాయి అన్నమాట వాటి దారినవి. కానీ వాటికి మంచిగా గూడు కట్టుకొని వాటికి ఎంత ప్రొటెక్టివ్గా చాలా సేఫ్గా ఉన్నాయన్నమాట. ఇవి గూడు పెట్టిన తర్వాత గుడ్లు పెట్టాయి కదండి, ఆ గుడ్లని తినేయడానికి కాకులు చాలా వచ్చేయటండి. కానీ మమ్మీ మాత్రం చాలా జాగ్రత్తగా అవి రాకుండా చాలా జాగ్రత్తగా దాన్ని ప్రొటెక్టివ్గా సేఫ్గా చూసుకుంటేవారనమాట. అవన్నీ చూడండి ఎన్ని పిల్లలయ్యో, ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయండి. అవి అరుస్తున్నాయి. డాడీ వీడియో తీస్తున్నా భయపడకుండా అవి డాడీకి అలవాటు పడినట్టున్నాయి. వీడియో తీస్తున్నా ఎగరకుండా అక్కడే ఉన్నాయి చూడండి. కొన్ని రోజులు పోతే వెళ్ళిపోతాయి అన్నమాట. భలే పెట్టేయండి. కానీ మంచి ప్లేస్, సెక్యూర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని భలేగా దాన్ని నెస్ట్ అది ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టాయన్నమాట. అవన్నీ పిల్లలవి ఎంత బాగున్నాయి కదండి. మార్నింగే లేచి అక్కడ అలా కూర్చొని ఆ పక్షులు అరుపులు వింటుంటే ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుందండి. అందుకని చాలామంది ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నానండి, ఎక్వేరియం ఇన్నాళ్ళు ఎక్వేరియం ఉండేది, ఇప్పుడు బర్డ్స్ కూడా చాలామంది ఇంట్లో పెంచుకుంటున్నారనమాట, లవ్ బర్డ్స్ అని. అవి ఎంత బాగుంటాయో తెలుసా అండి. ఇంట్లోని మనకి ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటే మాత్రం మంచిగా ఇలా బర్డ్స్ పెట్స్ అవన్నీ మనం పెంచుకుంటే బాగుంటుందండి. అంటే వాటిని చూస్తే ఒక మంచి పాజిటివ్నెస్ అనేది మనకి వస్తుంది కదండి. వాటి అరుపుల వల్ల అవి చిన్న గొంతుకు చాలా క్యూట్గా అరుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. డాడీ అయితే మొత్తం అంతా వీడియో ఎంతసేపు పాపం వీడియో తీసి నాకైతే షేర్ చేశారండి. అంటే నేను చెప్పానమాట బయటకు వచ్చాక వీడియో తీయండి అనేసి, అది తీసి పంపించారు. అది తర్వాత ఏంటంటే మేము నిన్న విన్నీకి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమైనా తినడానికి ఏమైనా తీసుకుందాం కదా అనేసి. అక్కడేమో నేనైతే కొంచెం షై ఫీల్ అవుతారండి మా హస్బెండ్కి వీడియో తీస్తే మాత్రం. తనకి అందుకే ఎక్కువ తను క్యాప్చర్ చేయను. తర్వాత అక్కడ తీసుకున్నాను అనమాట, కావాల్సిన థింగ్స్ ఏమైనా తినడానికి ఏమైనా ఉంటాయి కదా అనేసి. బయటికి షాపింగ్కి వెళ్ళాం. ఈ వరలక్ష్మి వ్రతం కాదు కానండి, జనాలైతే అందరూ బయటే ఉంటున్నారండి. ఏ షాప్కి వెళ్దామన్నా సరే అస్సలు ఖాళీ ఉండట్లేదండి. గోల్డ్ షాప్స్ అలాగే ఉన్నాయి, బట్టల షాపులు అలాగే ఉన్నాయండి. మొన్న అయితే ఖజానాలో పాపం వాళ్ళంతా నించోలేకపోతున్నారటండి. పొద్దున్న నుంచి అలా ఈవినింగ్ వరకు ఎంత కష్టపడి నించుంటున్నాం మేడం. ఏంటి జనాలు 8:39 అయినా సరే వీళ్ళు ఆగడం లేదు, కంటిన్యూస్గా వచ్చేస్తున్నారు అనేసి పాపం వాళ్ళంతా మనం చూడడానికి విసిగిపోతాం, వాళ్ళు చూపించడానికి ఎంత సహనం ఓపిక ఉండాలండి. నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలండి. అంటే అస్సలు ఖాళీ ఉండట్లేదండి. ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ కదండి, సాటర్డే సండే వచ్చి పడిపోతున్నారు. ఇంకా జనాలు అంత ఎంత లేరండి. వాళ్ళు చూపించడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారనమాట. ఎంతమందికని చూపిస్తారండి పాపం వాళ్ళైనా సరే. దానికి తోడు ఇక్కడ విజయనగరంలోని ఎన్ని గోల్డ్ షాప్స్ తెలుసా అండి బాబోయ్. ఒకటి కాకపోతే ఒకటి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అది షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి.
అంటే ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ పెట్టాను. అంటే కంటిన్యూస్‌గా తీయడం అవ్వట్లేదు. ఈ మధ్య ఏంటంటే క్లీనింగ్, తర్వాత ఏంటంటే షాపింగ్ వీటితోటి అయిపోతుందండి డే అంతాను. ఇలా మార్నింగ్ స్టార్ట్ అవుతుందో నైట్ ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో చెప్పలేకపోతున్నామండి. ఎందుకంటే క్లీనింగ్ అన్నీ చేసుకొని ఇలా షాపింగ్‌కి వెళ్తున్నామా, మళ్ళీ డే అంతా ఫినిష్ అయిపోతుందనమాట. అలా చేస్తున్నా సరే ఇంట్లో ఏదో ఒక వర్క్ కనిపిస్తూనే ఉంటుందండి. ఎంత క్లీన్ చేస్తున్నా సరే ఇంకా కనిపిస్తూనే ఉంటుందండి. ఎంత బాబోయ్! నిజంగా ఆడవాళ్ళకి జోహారండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంట్లో వర్క్ చేయడం అంటే గ్రేటేనండి. మొత్తం ఈ పనంతా చేసుకోవడం, వంట చేసుకోవడం, షాపింగ్ చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం అంటే బాబోయ్! చాలా పెద్ద టాస్కేనండి. ఆ తర్వాత కుకింగ్‌లోకొచ్చేస్తే నేనైతే ఇది నార్మల్‌గా బెండకాయ, ములక్కాడ వేసి గుడ్లు పులుసు చేశానండి. అంటే సింపుల్ ప్రాసెసే. ముందుగా ఏంటంటే మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత మసాలా పేస్ట్ ఉంటది కదా! మసాలా పేస్ట్ అంతా వేయించుకొని, ఆ తర్వాత బెండకాయ అదంతా ఉడికిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకోవడమేనండి. ఇంకో పక్కేమో చపాతీలోకి ఎగ్ ఉక్కిరి చేస్తున్నాననమాట. ముందుగా మట్టి పాత్ర పెట్టుకొని అందులోనేమో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకుంటానండి. రెగ్యులర్‌గా నార్మల్ అందరూ చేసుకుంటారు కదండీ! అలాగే చేశాననమాట. అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా మసాలా టేస్ట్ రావాలని. ఆ తర్వాత ఇది మంచిగా వేగిపోవాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేగాలి. కొంతమందంటే నార్మల్‌గా చేసేస్తారు. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మంచి అరోమా వస్తది కదండీ! సో, అందువల్ల నేను ఈ మసాలా పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసానండి. ఈ ఉల్లిపాయ అన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అంటే డైలీ ఒకేలా కాకుండా మనం డిఫరెంట్‌గా చేసుకున్నాం అనుకోండి మనకి తినాలనిపిస్తది కదా! చపాతీలోకి బావుంటది కదా! అనేసి ఎగ్ ఉక్కిరి చేస్తున్నాను. చపాతీ మరి మీకు చూపించలేదు. రెగ్యులర్‌గా చేసినట్టే కదా చేశాను. స్పెషల్‌గా పరాటా ఏం చేయలేదు. చపాతీయే చేసేసాను. చపాతీలోకి కొంచెం ఈ ఉక్కురి అయితే బావుంటది కదా! అనేసి ఉక్కిరి చేశానండి. తర్వాత కొంచెం టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను. ఇది మంచిగా వేగేసరికి మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని చాలామంది ఏంటంటే నాకే ఎక్స్‌పీరియన్స్ అయిందనుకోండి. ఎగ్స్ మనం అలా డైరెక్ట్‌గా వేసేస్తాం కదండీ కొట్టేసి. కొన్ని ఎగ్స్ పోయినవి ఉంటాయి. మనం ఇంట్లో ఉంచుకుంటాం కదా! స్టోర్ చేసి. చెప్పలేము ఎప్పుడు పోతుందో పోదో అని. అందుకే నేనేం చేస్తానంటే ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేరే బౌల్‌లోకి బీట్ చేసి ఉంచేసుకుంటాను. అందుకోసం నేనేంటంటే వేరే బౌల్‌లో వేసుకొని ఉంచుకుంటానండి. ఆ తర్వాత అది వేసేసుకోవచ్చు. అప్పుడు మనకేంటంటే ఈ శ్రమ పోదు. లేకపోతే మనం అది స్పాయిల్ అయిపోయిందనుకోండి, మళ్ళీ ఇదంతా వేస్తే మళ్ళీ చేసుకోవాలి కదా! ఈ విధంగా చేస్తాననమాట. తర్వాత ఎగ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే అందులో ఎగ్స్ వేసానండి పులుసులోని. ఈరోజైతే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.